కూడి ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ధన్యతలను ముగించుకోవడము అనేది జరిగింది. మరి ఈ రోజు నుంచి మరొక కొత్త పాఠంలోకి మనము వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాం. ఎందుకు అంటే ఆరాధనలో ఏదో దొరికిన వాక్యాన్ని ఏదో చెప్పకుండా ఒక క్రమ పద్ధతిలో మనం నేర్చుకోవడం ద్వారా మనకి ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుందనే ఉద్దేశంతో మనము కొన్ని క్రమంగా విషయాలను అయితే నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనము నేర్చుకునే పాఠం ఏమిటి అంటే, ఇంకా ప్రతి ఆదివారము కూడా మనము మీకా గ్రంథమును నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మనము గతములో కొన్ని ప్రవక్తల గ్రంథాలను చదివి ఉన్నాం. మరి ఇప్పుడు కూడా మరలా ప్రవక్తల గ్రంథాలలోకి మనము వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అయితే మీకా గ్రంథము గురించి మనం చదువుకుంటూ దాని పరిచయంలో మనము ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మనము చేద్దాం. మీకా అంటే ఎవరు అంటే ఇతను ఒక ప్రవక్త. ఎవరండి? ప్రవక్త. ప్రవక్త అంటే అర్థం ఏమిటి అంటే, ప్రవక్త అంటే అర్థం ఏమిటి అంటే దైవ సంబంధమైన విషయాలను దేవుడి దగ్గర విని వాటిని మనకు తెలియజేసే వ్యక్తిని ఏమంటారంటే ప్రవక్త అని అంటారు. ఆ రోజు కాలములలో బైబిలు అనేది లేదు. బైబిలు అనేది లేదు కాబట్టి, బైబిలు సంపూర్ణము కాలేదు కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు విషయాలను ప్రజలకు చెప్పేవాడు. ఈ మీకా అనే ప్రవక్తను మనం చూస్తున్నట్లయితే మీకా గ్రంథము 1వ అధ్యాయము. ఈ మీకా గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మీకా గ్రంథము 1వ అధ్యాయములో ఇతడు ఏ ఊరివాడు, ఇతడి యొక్క పరిస్థితులను స్థితిగతులను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మీకా ఎప్పటి కాలపు వాడు అంటే యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో ఇతడు రాజుగా పరిపాలన చేశాడు. గతంలో కూడా జనవరి 26వ తారీఖున యెషయా గురించి మీరు నేర్చుకున్నారు కదా. ఈ యెషయా, ఈ మీకా ఒక కాలములోనే రాజులుగా, ఒక కాలంలో ఉన్న రాజుల కింద పనిచేసిన ప్రవక్తలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను కూడా యోతాము, ఆహాజు, హిజ్కియాల రాజుల కాలంలో ప్రవక్తగా ఉన్న వ్యక్తి. అయితే ఈ మీకా అనే పేరుకి అర్థము ఏమిటి అంటే మీరు చూస్తూ ఉన్నప్పుడు మీకా అనే పేరుని మీకయా అని కూడా అంటారు. మీకయా అన్న మీకా అన్న రెండు కూడా ఒకటే. మీకా అనే పేరుకు అర్థము యెహోవా లాంటివాడు ఎవరు. మీకా అనే పేరుకు అర్థం ఏమిటి అంట? యెహోవా లాంటివాడు ఎవరు. కాబట్టి మీకా అంటే ఏంటో చూసాము, అతని పేరుకున్న అర్థాన్ని మనము చూసాము. అతడు పనిచేసిన రాజుల కాలము ఏమిటి అంటే యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో పనిచేశాడు. అయితే మీ అందరికీ కూడా ఒక ప్రశ్న, ఈ ముగ్గురు రాజుల్లో మంచి రాజు ఎవరు, చెడ్డ రాజు ఎవరు చెప్పగలరా? హిజ్కియా మంచి రాజు, మిగతా వాళ్ళు తెలిసి చెప్తున్నారా తెలియక చెప్తున్నారా? హిజ్కియా మంచోడే, అక్కడి వరకు మంచిగానే చెప్పారు. మిగతా ఇద్దరు రాజులు కూడా మంచోళ్ళ చెడ్డోళ్ళ? వారు చెడ్డవాళ్ళే. అయితే ప్రియ సహోదరులారా, అయితే ఇప్పుడు మీకా ఎక్కువగా పని ఎప్పుడు ఉండుద్ది? మంచి రాజు కాలంలో పని ఎక్కువ ఉండిద్దా, చెడ్డ రాజుల కాలంలో పని ఎక్కువ ఉంటుందా? చెడ్డ రాజుల కాలంలో.
సేవకుడికి కూడా ఎక్కువగా పని విశ్వాసుల దగ్గర ఎక్కువగా ఉండిద్దా, అవిశ్వాసుల దగ్గర ఎక్కువ ఉండిద్దా? అవిశ్వాసుల దగ్గరే ఎక్కువ ఉండదు. అయితే ఇప్పుడు ఈ మీకా అనే వ్యక్తి ఏ ప్రాంతము వాడో కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 1వ అధ్యాయంలో మెర్షీయుడైన మీకా, ఇతని ప్రాంతం పేరు ఏంటంటే మెరెషెత్లో ఇతనికి ఇల్లు ఉంది. అంటే అక్కడ మెరెషిత్ అనే ఆ ప్రాంతము ఎక్కడ ఉన్నది అంటే, మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మీకు బైబుల్ మ్యాప్ పాయింట్లు బాగా తెలిస్తే బాగా అర్థం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు మ్యాప్ కనపడుతుందా? ఇదంతా కూడా యోర్దాను నది, ఇదంతా కూడా సముద్రం, ఇదంతా కూడా సముద్రము, ఇదేమో యోర్దాను నది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ ఉన్నదన్నమాట. ఏమిటి అంటే ఆ మీకా ఊరు. ఆ మీకా అనే ఊరు ఫిలిస్తీన్ల దేశానికి దగ్గరగా ఉంది. మీకా ఊరు ఎక్కడికి దగ్గరగా ఉంది? ఫిలిస్తీన్ల దేశానికి దగ్గరగా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, మీకా యొక్క చరిత్ర అయితే ఇది. అయితే ఇప్పుడు మనము వాక్య కథనంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మరలా మీకు నేను చూపిస్తూ ఉన్నాను, చూడండి. ఈ మీకా ఎప్పుడు పని చేశాడు అంటే, యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో అతనైతే పని చేశాడు. ఇదిగోండి మీకా. అతడు ఏ గోత్రంలో ఉన్న ప్రవక్త అంటే యోధా గోత్రానికి ప్రవక్త. ఎప్పుడు కూడా మీరు పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఇది ఉంది కదా, ఇదంతా కూడా యోధా రాజ్యం, ఇదంతా కూడా యూదా రాజ్యం, ఇదంతా కూడా ఇశ్రాయేల్ రాజ్యం. మీరు పరిశీలన చేసినప్పుడు ఉత్తరాన ఉన్నది ఏమిటంటే ఇశ్రాయేల్ రాజ్యం. దానిలో ఎంతమంది గోత్రికులు ఉన్నారంటే 10 గోత్రికులు ఉన్నారు. 2 రాజ్యాలు ఉన్నది ఏమిటి అంటే యోధా రాజ్యం. అక్కడ ఎన్ని గోత్రికులు ఉన్నారంటే 2 గోత్రికులు ఉన్నారు. అయితే ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి మీకు చరిత్ర మీద అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే కొంచెం కష్టంగా మీకు ఈ విషయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే రాజులను చూసాం, ఆ కాలంలో ఉన్న ప్రవర్తనను చూసాం, ఆయన ఊరు చూసాం. అయితే ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది? వాస్తవానికి మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతామో, ఎంత వాక్యానుసారంగా బ్రతుకుతామో, ఈ ప్రతి ప్రభావము కూడా మన రాబోయే తరము వారి మీద ఖచ్చితంగా పడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలే కానీ యోధా వాళ్ళే కానీ వాళ్ళ జీవితంలో నీతిగా బ్రతికినట్లయితే ఆ నీతి ప్రభావము జనాల మీద పడిద్ది, వారి తరాల మీద పడుతుంది. రాజులు నీతిగా బ్రతికినట్లయితే రాజుల ప్రభావం జనాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఒకవేళ నీతిగా రాజు లేకపోయినా జనాలు లేకపోయినా తదుపరి తరము అనేది ఖచ్చితంగా ఎలా ఉండదు అంటే వాక్యానుసారంగా ఉండదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఏదో ఒకలాగా బ్రతికేద్దాం అని అనుకుంటూ ఉంటాము. కానీ మనము బ్రతికే ప్రతి ఒక్క జీవితము, మనము నడుచుకునే ప్రతి ఒక్క పరిస్థితి కూడా మన తరువాత తరము వారి మీద ఖచ్చితంగా పడుతుంది. అయితే నీ తరములో ఒక్కోసారి నువ్వు బాగుండవచ్చు, కానీ నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితాన్ని బట్టి అది నీ తరువాత తరానికి ఆస్తి సంక్రమించినట్లుగా, రోగములు నీ తరువాత తరం వారికి వచ్చినట్లుగా, నీలో ఉన్న దోషములు, నీ విడ్డూరమైన ప్రవర్తన కూడా, నీ చక్కటి ప్రవర్తన కూడా నీ తర్వాత తరం వారికి ఖచ్చితంగా వస్తుంది. అయితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం.
తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవుని మార్గంలో ఎప్పుడూ కూడా ఎలా లేరు అంటే మార్గంలో ఉన్నారు, దేవుని మాటలలో ఉన్నారు, దేవుని భక్తిలో ఉన్నారు, కానీ స్థిరంగా లేరు. అంటే బలముగా లేరు. బలముగా లేకపోవడం తర్వాత ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. అంటే ఈ మార్గములో ఉన్నారు కానీ బలముగా లేకపోవడం వల్ల అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాల జోలికి వెళ్ళారు. వాటి జోలికి వెళ్ళి వాటితో వాళ్ళ జీవితాన్ని ఏం చేసుకున్నారంటే పంచుకున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన జీవితంలో కూడా భక్తిలో ఉండడం అవసరమే, కానీ ఆ భక్తిలో ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. మన కుటుంబాలు వాక్యము నేర్చుకోపోవడానికి గల కారణం ఏమిటి అంటే మనము భక్తిలో ఉన్నాం కానీ ఎలా లేమంట, స్థిరంగా లేం, లేదా బలముగా లేం. తర్వాత తమ పితరుల ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవక పోయిరి. అయితే గతములో కొంతమంది వాక్యానుసారంగా నడుచుకున్నారు కానీ వీరు మాత్రం వాక్యానుసారంగా నడుచుకోలేదు. అయితే మీకు అర్థమవుతుందా ఇక్కడ లోపము ఎక్కడ ఉన్నది అంటే వీళ్ళు పూర్వీకులు వాక్యానుసారంగా నడుచుకున్నారు కానీ స్థిరంగా లేరు, ఇతర దేవతల వైపు తిరిగారు. కాబట్టి ఆ ప్రభావాలన్నీ కూడా ఎవరి మీద పడ్డాయంటే తన తరువాతి తరమైన బిడ్డల మీద పడ్డాయి. సొలొమోను కూడా తన జీవితంలో చేస్తున్న పాపములు, తన జీవితంలో విగ్రహాల వైపు తిరిగిన ఆ యొక్క విధానము తన తరువాత కుమారుడైన ఎవరి మీద పడిందంటే రెహబాము మీద పడింది. తర్వాత 18వ వచనం, తమ శత్రువులు తమను బాధింపగా ఎప్పుడైతే దేవునికి నీ జీవితము దూరం అయిపోతుందో, ఎప్పుడైతే నీ కుటుంబము దేవునికి దూరం అయిపోతుందో, ఎప్పుడైతే నీ జీవితము క్రీస్తులో స్థిరముగా ఉండదో ఖచ్చితంగా నీ చుట్టూ ఎవరు వెలుస్తారంట, శత్రువులు వెలుస్తారు. తమ్మును బాధింపుగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని. అయితే ఈరోజు వారి జీవితాలు ఏమైపోయాయి అంటే బాధల పాలైపోయాయి. వారి జీవితాలు ఏమైపోయాయి అంటే అవమానాల పాలైపోయాయి. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం పనులు లేకపోవడానికి గల కారణము ఆ ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చిందో, రోగములు రావడానికి కారణము ఫలానా ఆహారాన్ని తిన్నానని. కానీ మన జీవితంలో జరిగే ప్రతి కదలిక కూడా దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, తలలో వెంట్రుకు రావాలి అన్నా, తెలుపు నలుపు అవ్వాలన్నా కూడా ఎవరి చిత్తమే? దేవుని చిత్తమే. దేవుని చిత్తము లేనిదే ఏది కూడా జరగదు. అయితే ఈ ప్రజల పరిస్థితి 19వ వచనాన్ని చెప్తూ ఉన్నాడు, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచుచు. అంటే వీళ్ళని దేవుని మార్గములో నడిపించేది ఎవరంటే న్యాయాధిపతులు. న్యాయాధిపతులు చచ్చిపోతూ ఉంటుంటే వీళ్ళు కూడా వాక్యమును మర్చిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఒక విధానం ఏంటో తెలుసా, వీళ్ళు గొర్రెలుగా ఉన్నారు, న్యాయాధిపతులు ఎలా ఉన్నారంటే కాపరులుగా ఉన్నారు. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. అలాగే న్యాయాధిపతులు లేకపోవడం వల్ల ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా చెదిరిపోతూ ఉన్నారు. ఇలా చెదిరిపోతూ ఉన్నప్పుడు వీరు చెదిరిపోయి ఇతర దేవతల జోలికి వెళుతూ ఉన్నారు. ఈరోజు అలా జోలికి వెళ్ళడం ద్వారా అక్కడ చెప్తూ ఉన్నాడు, తమ క్రియలలోనేమి తమ ప్రవర్తనలోనేమి దేనిని విడువక పూర్వీకుల కంటే మరి మిగులా చెడ్డవారైరి. ఇక్కడ మీరు గమనించండి, వాళ్ళే దుర్మార్గులంటే వాళ్ళకన్నా ఎవరు వచ్చారు? వీళ్ళు ఇంకా దుర్మార్గులు అయిపోయారు. ఇక్కడ మీరు గమనించండి, మన పిల్లలు మనకన్నా ఆస్తి సంపాదించాలి అని మనకు ఉండిద్దా ఉండదా? మనకన్నా జ్ఞానాన్ని సంపాదించాలని ఉండిద్దా ఉండదా? అయితే మనకన్నా భక్తిహీనతను సంపాదించాలని కూడా ఉండిద్దా ఉండదా? భక్తిహీనతలో ఉండాలని అనుకుంటే నువ్వు భక్తిహీనుడుగా బ్రతుకుతావు. ఈరోజు నీ మూర్ఖమైన ప్రవర్తన, నీ ప్రవర్తన ఏంటంట? మూర్ఖుడు. చెప్తే వినవరా అంటారు కదా, చెప్తే వినని వాడు ఏంటంట? మూర్ఖుడు. ఈ మూర్ఖుడు తన క్రియలలో
చాలా లోపములు ఉంటాయి. అక్కడ చెప్తాడు తమ క్రియలలోనేమి తమ ప్రవర్తనలోనేమి. అంటే ఒక వ్యక్తి భక్తిపరుడా భక్తిహీనుడా అనేది ఎలా తెలుస్తుంది అంటే అతడు చేసే పని, అతడు కలిగి ఉన్న ప్రవర్తన, అతడు కలిగి ఉన్న విశ్వాసము. కాబట్టి వీరు వారికంటే దరిద్రులు అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే కొంత మెరుగు అంటున్నాడు ఇప్పుడు ఎవరు? దేవుడు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఎవరు వచ్చారంటే ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. అంటే నాకేమనిపిస్తుందంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పిన మొట్టమొదటి విషయం ఏమిటి అంటే నీ బిడ్డలకు యెహోవాను గూర్చిన జ్ఞానమును నేర్పించాలి. ఈరోజు మరి ఇశ్రాయేలు ప్రజలే నేర్చుకోలేదు కాబట్టి వారికి నేర్పించడానికి అవకాశం ఉందా? వీరికే లేదు కదా, వీళ్ళు వాళ్ళకి ఎలా నేర్పించగలరు? కాబట్టి వాళ్ళు దరిద్రులైతే వీళ్ళు పరమ దరిద్రులు అయ్యారు. వాళ్ళు దౌర్భాగ్యులైతే వీళ్ళు పరమ దౌర్భాగ్యులు అయ్యారు. వాళ్ళు చెడ్డక్రియలు ఉంటే వీళ్ళు మరింత చెడ్డక్రియలు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనము ఎలా ఉంటున్నామో మన తరువాత తరము దానికన్నా భక్తిగా ఉంటే భక్తిలో పెరుగుతారు, మూర్ఖులుగా ఉంటే మూర్ఖులుగా తయారవుతారు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తెలియజేసిన విధముగా వారి బిడ్డలకు దేవుని జ్ఞానాన్ని వీళ్ళు నేర్పించలేకపోయారు. ఈరోజు కూడా మనము ఒక్కోసారి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇరుగు పొరుగు వారికి నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళల్లో తప్పులు వీళ్ళల్లో తప్పులు ఎంచుతూ ఉంటారు, వాళ్ళ కుటుంబంలో వాక్యం నేర్పించలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు చూసారా? క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అలాగే కొంతమంది భక్తులు వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు, అదేంటి వాళ్ళు ఇలా చేశారు, ఏంటి వీళ్ళు ఇలా చేశారు అని సనిగే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవిత భాగస్వామ్యాలు అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, వాక్యమును నేర్పించలేని ఈరోజు జనాలు ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే వారి క్రియలు బాగోవు, వారి ప్రవర్తన బాగోదు. కాబట్టి ఎప్పుడైతే నీ క్రియలు బాగోవో, నీ ప్రవర్తన బాగోదో, నీ మాట నీ కుటుంబము వినదు, నీ మాటను దేవుడు ఫలింపజేయడు. మన మాటకి విలువ ఉండాలి అంటే నీ ప్రవర్తన బాగుండాలి, నీ క్రియలు బాగుండాలి. కాబట్టి నీ క్రియలు నీ మాటలు బాగోకపోతే నీ కుటుంబము నీ మాట వినదు కాబట్టి నీ కుటుంబం పాడైపోతుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు నేర్చుకోలేదు, వీరి బిడ్డలకు నేర్పించలేదు. అయితే ఇప్పుడు పర్యవసానం ఎలా ఉండిద్ది? ఒక్కోసారి అంటావు మీ నాన్న ఇల్లు కొనలేదు, నువ్వు ఇల్లు కొనలేదు, ఎలా బ్రతుకుతావురా అని అంటూ ఉంటారు కదా. సొంత ఇల్లు లేకపోతే ఎలా బ్రతుకుతావురా అంటారు కదా. అలాగే వాళ్ళు భక్తిగా లేరు, వీళ్ళు భక్తిగా లేరు. వాళ్ళు ఏదో కొంచెం భక్తిగా ఉన్నారు కానీ స్థిరంగా లేరు. ఈరోజు నిజంగా క్రైస్తవులు చాలామంది స్థిరంగా ఉండరు. ఉన్నవాళ్ళు తర్వాత మూర్ఖంగా ఉంటారు, చెప్తే వినరు, వాళ్ళకి నచ్చిందే చేస్తూ ఉంటారు, వాళ్ళకు అనుకూలమైనదే జీవిస్తూ ఉంటారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క యూదా ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఈ మీకా గ్రంథంలో మనం పరిశీలన చేద్దాం. చూడండి, మీకా గ్రంథమును మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఈ మీకా గ్రంథంలో ప్రజల యొక్క పరిస్థితిని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం, మీకా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని నేను తెలియజేస్తున్నాను. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి దేవుడి మీద యాకోబు సంతానం అంతా కూడా ఏం చేసిందంట? తిరుగుబాటు అంటే ఒక్కోసారి ఏంట్రా నా మీదే తిరగబడతావా అంటాం పిల్లల్ని. అంటే చెప్పిన మాట వినకుండా ఎదురు మాట్లాడేవాళ్ళు, చెప్పిన మాట చేయకుండా వాళ్ళకి నచ్చింది చేసేవారు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళ పూర్వీకులు భక్తి నేర్చుకోలేదు, వారి బిడ్డలు భక్తి నేర్చుకోలేదు. కాబట్టి వాళ్ళ సంతానం ఎవ్వరు కూడా భక్తి నేర్చుకోలేకపోయారు, నేర్చుకున్నా కూడా స్థిరంగా ఉండలేకపోయారు. అయితే తర్వాత ఇశ్రాయేలు సంతతి వారి పాపములు బట్టి, అంటే మీరు గమనించినట్లయితే ఇలాగా నది ఉంటే ఇది ఉత్తరం, అంటే అటు ఉత్తరం, ఇటు దక్షిణం. అంటే వీళ్ళు దుర్మార్గులుగానే ఉన్నారు, వీళ్ళు కూడా దుర్మార్గులుగానే ఉన్నారు. వాళ్ళు వాక్యాన్ని నేర్చుకోలేకపోయారు, నేర్పించలేకపోయారు. వీరు కూడా నేర్చుకోలేకపోయారు, నేర్పించలేకపోయారు.
కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారంటే పాపములను చేశారు. ఇదంతయు సంభవించును. అంటే వీరు చేసిన పాపాలను బట్టి వీళ్ళకి ఏదో సంభవిస్తుందంట. ఒక్కోసారి అంటే మనకి సంభవించేవి మనం ఏమనుకుంటామంటే యాదృచ్ఛికంగా వచ్చిందేమో, అనుకోకుండా వచ్చిందేమో అని అనుకుంటాం. కాదు 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 మనకి సంభవించే ప్రతీదీ కూడా దేవుడిస్తాడు. దేనిని బట్టిస్తాడు? నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మూర్ఖత్వము, నీ భక్తి, నీ భక్తిహీనత, వీటన్నిటిని ఆధారం చేసుకుని క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ రాశాక టీచర్ మార్కులు వేస్తారు కదా, అలా మార్కులు వేస్తారు. ఎవరు? దేవుడు వేస్తాడు. ఆ మార్కులు వేసిన తర్వాత అక్కడ చెప్తున్నాడు, ఇది అది షమ్రోనే కదా. అసలు తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ చెప్తున్నాడు, యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షమ్రోనే కదా. యోధా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? ఎరుషలేంలోనివే కావా? అంటే వీళ్ళు దేనిని బట్టి తిరుగుబాటు చేశారంటే షమ్రోనును బట్టి తిరుగుబాటు చేశారు. యెరూషలేమును బట్టి వాళ్ళు ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మళ్ళా నన్ను ఒక్కసారి పరిశీలన చేయండి. వీళ్ళు ఏ రాజుల కాలంలో ఉన్నారంటే యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలం. హిజ్కియా మంచోడు కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎవరెవరి గురించి మాట్లాడుకోవాలి? యోతాము, ఆహాజు పరమ దుర్మార్గులు. వీళ్ళిద్దరు పరమ దుర్మార్గులు కాబట్టి ఈ దుర్మార్గు రాజు కాలంలో ప్రజలు కూడా ఎలా ఉన్నారంట? పరమ దుర్మార్గంగా ఉన్నారు. ఎలా దుర్మార్గంగా ఉన్నారంటే ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదంటే వాళ్ళు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఎలా ప్రవర్తిస్తున్నారు? వారి ప్రజల పరిస్థితి నేను చెప్తున్నాను. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, అబద్ధికులుగా ప్రవర్తిస్తున్నారు, లంచగొండిలుగా ఉన్నారు, లోబితనము కలిగిన వారుగా ఉన్నారు, మోసము చేసేవారిగా ఉన్నారు, గర్వము కలిగిన వారుగా ఉన్నారు, దౌర్జన్యం కలిగిన వారుగా ఉన్నారు. వీళ్ళలో ఉన్న లక్షణాలు ఇవి. మళ్ళా చెప్తున్నాను, నాతో పాటు చెప్పండి. అన్యాయము కలిగి ఉన్నారు, అబద్ధికులు, లంచము, లోబితనము, మోసము, గర్వము, దౌర్జన్యం. ఈ లక్షణాలు వీళ్ళలో ఉండడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు భక్తిని నేర్చుకోవాలా ముందు. ఎందుకంటే నేర్పించేవాడు లేడుగా. ఒక్కోసారి నేర్పించేవాడు ఉన్న దౌర్భాగ్యులు ఏంటంటే వినరుగా, విన్న మూర్ఖులుగా ఉంటారుగా. నాదే కరెక్ట్గా, నేను పట్టుకున్న కుందేలకు ఎన్ని గాళ్ళు అంటారు? 4 మామూలుగానే ఉంటాయిగా, 3 గాళ్ళు అంటారు. కాబట్టి ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదంటే దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఉంది. అయితే ఇలా దుర్మార్గులైన ఈ ప్రవక్తల మధ్యలోకి వచ్చిన ప్రవక్త ఎవరు అంటే మీకా. ఈ మీకాని ఏమంటారంటే ఒక చిన్న ప్రవక్తగా చెప్తారు. చిన్న ప్రవక్త అంటే ఏంటి? పెద్ద ప్రవక్త అంటే ఏంటి? చిన్న ప్రవక్త అంటే చిన్న సమాచారాన్ని ఇచ్చిన అతను చిన్న ప్రవక్త అంటాడు. పెద్ద సమాచారం ఇవ్వబడిన దాన్ని పెద్ద ప్రవక్తగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ చిన్న ప్రవక్తగా వచ్చిన ఇతను దేవుని చేత పంపబడ్డాడు. ఇతని స్వభావం ఏమిటి అంటే ఇతడు సామాజికంగా నీతి న్యాయాల విషయంలో ఆసక్తి ఉంటాడు. అంటే ఈరోజు నిజంగా నీతి జాతి ఉందా అని అంటూ ఉంటాం. నీతి జాతి ఉందా అని అంటే ఒక్కోసారి ఈ మాటలు ఎక్కువగా ఎక్కడైనా పడతాయి అంటే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వనప్పుడు ఇలా మాటలు అంటూ ఉంటారన్నమాట, అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నప్పుడు. అయితే కానీ మీకా ఎలాంటి వాడంటే నీతి కలిగిన వాడు, న్యాయము కలిగిన వాడు. కాబట్టి ఇతడు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే పేదల పక్షమున వాదించే ఒక ప్రవక్త. అంటే ఇప్పటిదాకా నేను ప్రజల పరిస్థితి చెప్పా, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నానంటే ప్రవక్త పరిస్థితి చెప్తూ ఉన్నా. అయితే ఈ మీకా మరి అటువంటి స్వభావం కలిగిన వాడు. అయితే ఇంత మంచివాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? చాలా చెడ్డవారి దగ్గరికి వెళ్తున్నారు. అంటే మీకు అర్థమైందా? ఎప్పుడు ఎవరెవరు ఎదురు పడుతూ ఉంటారో తెలుసా? మంచి చెడులే ఎదురు పడుతూ ఉంటాయి. అది ఒక పెద్ద సంఘర్షణ, అది చాలా యుద్ధ వాతావరణం. అయితే ఈ మీకా ప్రవక్త వచ్చేసి ఇప్పుడు వాక్యంలోకి మనం ముందుకు వెళ్ళిపోతాం. అప్పుడు ఏమంటున్నాడంటే సకల జనులారా ఆలకించుడి. ఏం చెప్తున్నాడంట? మీకా వచ్చి సకల జనులారా ఆలకించుడు. ఎందుకంటే వీరు అబద్ధికులు, వీళ్ళు మోసము చేసేవాళ్ళు, వీళ్ళు దౌర్జన్యపరులు కదా. సకల జనులారా ఆలకించుడి. మీకా ఎక్కువగా వాడిన పదం ఏంటో తెలుసా? ఆలకించుడి, ఆలకించుడి, ఆలకించుడి. ఈ అధ్యాయములో మీకా వాడిన పెద్ద పదం ఏమిటి అంటే ఆలకించుడి. అంటే వాళ్ళు వినరుగా,
వినరు కాబట్టి ఏం చెప్తున్నాడు, మీరు వినండి, దయచేసి వినండి వినండి అని మొత్తుకుంటున్నాడు. మేక మొత్తుకుంటూ, ఆలకించుడి భూమి నీవును, చదవండి పురుషులు చదవండి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకపోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభు మీ మీద సాక్ష్యం పలకపోచున్నాడు. యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క చాలు. ఇక్కడ ఒక్కసారి మనము ఆగి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మీక ఎంటర్ అయ్యి పలానా ఊరి నుంచి వచ్చాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఇతను యోధా ప్రజలతోనూ అదే విధముగా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ, సమస్త జనులారా వినండి. మీరు ఏమి వినాలి అంటే, దేవుడు మిమ్మల్ని క్షుణ్ణంగా చూస్తున్నాడు. ఎవరిని? జనులందరినీ క్షుణ్ణంగా చూస్తూ, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. సాక్ష్యము అంటే ఏమిటి అంటే, కల్లారా చూసి చెవులారా విని చేతితో తాకిన దానిని ఏమంటాడంటే సాక్ష్యము. అలాగే ఇశ్రాయేల్ ప్రజల మీద ఎవరు సాక్షిగా ఉన్నారంటే, దేవుడే సాక్షిగా ఉన్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడో తెలుసా? అయ్యా, మీ పాపములను నేను చూశాను, మీ నిర్లక్ష్యాన్ని నేను చూశాను, మీ బద్ధకాలను నేను చూశాను, మీ మూర్ఖత్వను నేను చూశాను, మీ దుష్టక్రియలను నేను చూశాను. కాబట్టి మీ మీద నేను సాక్ష్యము పలుకుతున్నాను. సాక్ష్యము పలుకుతున్నప్పుడు ఈ సాక్ష్యము పలుకుతున్న దేవుడు ఆయన ఏం చేస్తా అంటున్నాడంటే, తీర్పు తీరుస్తాడంట. సాక్ష్యము అంటున్నాడంటే, ఒకసారి ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీ మనసులను కోర్టులోకి తీసుకెళ్ళండి. అంటే కోర్టులో ఒక జడ్జి ఉన్నాడు. ఎవరంటే? దేవుడే. సాక్ష్యము చెప్పడానికి కూడా ఎవరు ఉన్నారంట? దేవుడే ఉన్నాడు. ఎవరి మీద సాక్ష్యం చెప్తున్నాడంటే, దుర్మార్గము చేసిన ఈ భూమిలో ఎవరున్నారంట? యోధా జనులు, ఇశ్రాయేల్ ప్రజలు. ఏం చెప్తున్నాడంటే, అయ్యా వాళ్ళందరూ తప్పు చేశారు, అబద్ధికులుగా ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నారు, వాక్యం నేర్చుకోమంటే నేర్చుకోలేదు, మూర్ఖులుగా వాళ్ళ జీవితాన్ని దౌర్జన్యంగా కొనసాగించారు అని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ జడ్జి ఏమంటున్నాడంటే, వీళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే 4వ వచనం, ఆయన నడువగా, ఇప్పుడు రంగంలోకి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. నడవగా అగ్నికి మైనము కరుగునట్లు, అంటే అగ్ని కొవ్వొత్తును మీరు చూస్తున్నప్పుడు, అగ్ని అంటే వేడి తగిలినప్పుడు కొవ్వొత్తు ఎలాగా తొందరగా కరిగిపోతుందో, పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపోవును. అంటే ఇక్కడ మనకి సాదృశ్యంగా ఏం చెప్తున్నాడంటే, ఒక్కోసారి కొడితే పళ్ళు రాలుతాయి అంటారు. ఎవరైనా కొడితే పళ్ళు రాలిన సందర్భాలు చూసామా మనం? కానీ అది ఒక ఉదాహరణ, గట్టి కొడతానడానికి, అంతేనా? అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే, అగ్నికి మైనము కరిగినట్లుగా, కొండ మీద నీళ్లు పోస్తే తొందరగా పారి కిందకు వచ్చినట్లుగా మీ జీవితాలు కూడా పాడైపోతాయి. మీ జీవితాలు అలా పాడైపోతాయి. ఎందుకు పాడైపోతాయి అంటే, మీరు ఏమనుకున్నారు అంటే, షెమ్రోనులో విగ్రహారాధనలు చేస్తూ, షెమ్రోనులో అన్యాయమైన జీవితాలను జీవిస్తూ, తర్వాత యెరూషలేములో మీరు అన్యాయస్తులుగా జీవిస్తూ మీ జీవితాలను కొనసాగిస్తున్నారు కదా. కాబట్టి దానిని బట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా మిమ్మల్ని నేనేం చేస్తానంట? శిక్షిస్తాను. ఒక్కోసారి అంటూ ఉంటాం, మీరు సామెతల గ్రంథం చూస్తున్నప్పుడు అక్కడ ఒక చాలా ఫేమస్ వచనం ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? మూర్ఖుడు హఠాత్తుగా నాశనం అయిపోయి. అదేంట్రా, నేను భలే నాశనం అయిపోయానంటే, భలే ఏం నాశనం కాల, నువ్వు కట్టావు, నీ నాశనానికి ఒక బిల్డింగు కట్టావు. అందుకే చెప్పాడు, వేడికి మైనం ఏమైపోద్ది? కరిగిపోద్ది. కొండ మీద నీళ్లు పోస్తే దానిని ఎవరు తోయక్కల, వెళ్ళు అని ఒక్కోసారి కడిగినప్పుడు కర్రతో తోస్తూ ఉంటాం, కానీ కొండ మీద నీళ్లు పోయండి, ఎవడు తోయక. అలాగే అవినీతిగా జీవించేవాళ్ళు, అన్యాయంగా జీవించేవాళ్ళు, దౌర్జన్యము చేసేవారు, మోసము చేసేవాళ్ళు, అబద్ధం చేసేవాళ్ళు, దేవుని వాక్యమును నేర్చుకొనని వారు అలాగే నాశనం అయిపోతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ విషయాలను ఎవరు చెప్తున్నారంటే, మీకా అక్కడ ఉన్న జనులకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ
6వ వచనం చదువుతాం. కాబట్టి నేను షోమ్రోనును చేనులోనున్న రాళ్ళ కుప్ప వలె చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచుదను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్ళను లోయలో పారబోసెను. షోమ్రోను అంటున్నాడంటే అర్థం ఏమిటి అంటే, ఇశ్రాయేల్ దేశానికి రాజధాని ఏమిటి అంటే షోమ్రోను పట్టణం. ఈ షోమ్రోను పట్టణములో విగ్రహాలను నిలిపారే, ఈ షోమ్రోను పట్టణంలో చెక్కిన బొమ్మలను పెట్టారే, ఈ షోమ్రోను పట్టణంలో మీరు వ్యభిచారము చేస్తున్నారే, ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఈ షోమ్రోను పట్టణాన్ని బట్టి మీరు బలులు అర్పిస్తున్నారే, మీరు పాపము చేస్తూ అనేకులను పాపము చేసేటట్టుగా మీరు చేస్తున్నారు కదా. కాబట్టి ఆ షోమ్రోను నేను నాశనం చేస్తా. నువ్వు దేనిని బట్టి మిడిసిపడుతున్నావో, నువ్వు దేనిని బట్టి చంకలు గుద్దుకుంటున్నావో, నువ్వు దేనిని బట్టి గర్విస్తున్నావో, నువ్వు దేనిని బట్టి అసూయ, ద్వేషము, మోసము, దౌర్జన్యములు కలిగి ఉన్నావో దాన్ని నేను పాడు చేస్తా అని మీకా ఆ ప్రజలకు తెలియజేస్తూ మొక్కల కింద ఆ విగ్రహాలను నేను పడద్రోస్తాను అని తెలియజేస్తున్నాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే మీకా చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. అప్పుడు 8వ వచనంలో ఇదంతా చెప్పి ఈయన ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా చెప్పింది ఎవరు? మీకానే. ఇదంతా ఎవరు చెప్పారని అనుకుంటున్నారు మీరు? దేవుడు మీకా ద్వారా జనులకు చెప్పాడు. అయితే ఈ సంఘటనలను వినిన మీకా, ఈ సంఘటనలను గ్రహించిన ఈ మీకా చాలా బాధపడిపోతున్నాడు. ఎంతలా బాధపడిపోతున్నాడంటే ఈ మీకా తన బాధని వర్ణించలేకపోతున్నాడు. ఒక్కోసారి మనకి కూడా తీవ్రమైన కష్టం అనుకోకుండా మీద పడుతూ ఉంటుంది. అలా మీద పడుతున్నప్పుడు మనలో ఉన్న బాధను మనం ఆపుకోలేం. ఎందుకు ఆపుకోలేము అంటే అది మన మనసులను టచ్ చేస్తుంది కాబట్టి. బాధ ఎప్పుడు కూడా 2 రకాలుగా వస్తుంది. ఒకటి శరీరాన్ని గాయపరిస్తే బాధ, 2 మనసుని గాయపరిచినా కూడా బాధగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకా బాధ ఏంటంటే తన శరీరానికి గాయమేం తగల, తన బాధ ఏంటంటే మనసులో బాధపడుతున్నాడు. అయ్యో దేవుడి జనాలందరూ కూడా ఇప్పుడు ఏమైపోతున్నారంట? నాశనమైపోతున్నారే. వీళ్ళ నాశనానికి గల కారణం ఏంటి? వాళ్ళు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి వాళ్ళు సమరయ, జెరూషలేములలో విగ్రహారాధనలు చేస్తూ అబద్ధక దేవుళ్ళను ఆశ్రయిస్తూ వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉన్నారు. అలా గడుపుతున్న దానిని బట్టి ఎవరికి దేవుడికి కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాడంటే మీకాని పంపించాడు. ఈ మీకా చెప్పుచున్నది దేని గురించి అంటే ఈ ఇశ్రాయేల్ రాజ్యమును, ఈ యోధా రాజ్యమును మరొక రాజ్యం వచ్చి వీళ్ళను చిత్తుగా ఓడించి వీళ్ళను నాశనము చేస్తుంది అనే దాని గురించి చెప్తున్నాడు మీకా. చెప్తూ ఆ బాధలను బట్టి ఈయన చాలా ఆ విద్వాంసమును గ్రహించి ఇతను 8వ వచనం, మీకా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు. ఎవరు కేకలు వేస్తున్నారంట? చెప్పినోడే కేకలు వేస్తున్నాడు. కేకలు వేయచ్చు, ప్రలాపించుచు ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు నక్కలు అరుస్తూ ఉంటాయి. ఎప్పుడు అరుస్తూ ఉంటాయి చెప్పండి? కొన్ని జంతువులు ఒక్కోసారి మన ఇంటి ముందు కూడా కుక్క అరిసిందంటే మనకు కొంచెం గుండెలో రాయి పడుతూ ఉంటుంది. ఏడుస్తే అరిసినా బాధే, ఏడ్చినా బాధే. ఇంటి ముందు ఉన్న కుక్క అరిచినా బాధ, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా బాధ లేదు. అయితే ఇక్కడ మీకా ఏమంటున్నాడంటే, అయ్యా నక్క అరిచినట్లుగా నా ప్రాణము అరుస్తూ ఉంది. ఎందుకు అరుస్తుంది అంటే నా స్వజనులుగా ఉన్న ఈ ఇశ్రాయేల్ ప్రజలకి వస్తున్న ఈ ఆపదను బట్టి నా మనసు ఎంతగానో బాధింపబడుతుంది అని తన బాధను వెల్లడి చేస్తూ ఉన్నాడు. వెల్లడి చేయడమే కాదు, మనం కిందకి వెళ్ళి చదువుతూ ఉన్నప్పుడు ఆయన బాధలో చదవండి. తర్వాత ఏం జరిగిందో పురుషులు చదవాలి. 8 నుంచి చదవండి. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తప్పు చేసిందేమో వీళ్ళు, చెప్పమందేమో ఆయన, ఏడ్చేది ఎవరు? ప్రవక్త అంటే దేవుని మాటలను ప్రకటించేవాడే కాదు, ప్రజల స్థితిగతులను బట్టి కూడా ప్రవక్త ఏమవుతాడంట? బాధపడతాడు.
నిజమైన ప్రవక్త గురించి చెప్తున్నాను. అయితే బాధపడుతూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు తిను బాధపరుచుకుంటూ శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ చెప్తూ ఉన్నాడు, నేను బట్టలు లేకుండా నగ్నంగా వెళతాను, నక్కల్లాగా రోధిస్తాను, ఉష్ణప్రోక్షులలాగా దుఃఖిస్తాను, ఎందుకంటే దాని గాయాలు మాననవి. ఎందుకంటే అది యోదయాకు వచ్చిద్ది, అది నా ప్రజల ద్వారము వరకు అంటే యెరూషలేము వరకు వచ్చింది. అంటే మీకా ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఒక పెద్ద కష్టం వచ్చింది, ఒక పెద్ద నష్టం వచ్చింది. ఆ నష్టం ఎలాగుండిద్ది అంటే, వేడి తగిలితే మైనము ఆరిపోయినట్లుగా, నీళ్లు కొండ మీద పోయబడినట్లుగా నాశనం అయిపోతారయ్యా మీ ఇద్దరు. మీకు వచ్చే కష్టం చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. నేను నక్కలు ఏడ్చినట్లుగా ఏడుస్తాను, మృగాలు ఏడ్చినట్లుగా ఏడుస్తాను, బట్టలు నగ్నంగా తిరుగుతాను. నిన్న కూడా ఒక న్యూస్ చూశాను. పార్లమెంట్లో ఒక అతను బట్టలన్నీ ఇప్పేసి జస్ట్ లోపల బట్టలతో నిలబడ్డాడు. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, మీరు నన్ను చూసి అసహించుకుంటున్నారేమో, ఏమీ లేని బట్టలు లేని నన్ను చూసి మీరు అసహించుకుంటున్నారు కదా, దేశంలో ఏమీ లేదు, దానిని బట్టి నేను అసహించుకుంటున్నా. దేశం కూడా ఎలాగుందంటే నగ్నంగా ఉంది, సంక్షేమాలు లేదు, ఆర్థిక వనరులు లేవు, దానిని బట్టి నేను బాధపడుతున్నా. నన్ను చూసి సిగ్గుపడడం కాదు, మన దేశ పరిస్థితిని చూసి మీరు సిగ్గుపడండి. ఇప్పుడు మీకా కూడా ఏం చేస్తున్నాడంటే తను సిగ్గుపడుతూ ఉన్నాడు. అసలు సిగ్గుపడాల్సింది ఎవరు? ప్రజలు. బాధపడాల్సింది ఎవరు? దుఃఖించాల్సింది ఎవరు? కానీ ప్రజల కన్నా ముందుగానే ఎవరు దుఃఖిస్తున్నారంట? మీకా యొక్క దుఃఖాన్ని గ్రహిస్తే ప్రజల బతుకులు బాగుపడేవి. కానీ మీకా దుఃఖాన్ని ఆ ప్రజలు దుఃఖించాల. అందుకే అక్కడ చెప్తున్నాడు, ఈ గాయములు మానవ్. ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం కొన్ని గాయాలు మానవు. ఎందుకు మానవు అంటే అది దేవుడు చేసిన గాయం కాబట్టి. అందుకే చెప్తూ ఉంటాడు, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. ఈరోజు తీవ్రమైన గాయాలు ఎందుకు తగులుతాయి, తీవ్రమైన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే మనము చేస్తున్న ప్రవర్తన, మనము కలిగి ఉన్న దుష్క్రియలు, మన జీవితంలో ఉన్న వాక్యానికి విరుద్ధమైన ఆచారాలు. ఇది నిజం. ఇది విని ఈ ప్రవక్త ఏడవడము ప్రారంభించాడు. ఏడవడం మాత్రమే కాదు, ఆ కలుగుతున్న గాయాలను బట్టి ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత చెప్తూ ఉన్నాడు 10 నుంచి, గాతులో దాని గూర్చి చెప్పకము. ఏం చెప్తున్నాడంట? యోదయాకి పడుతున్న గతి, ఇశ్రాయేలు ప్రజలకు పడుతున్న గతి ఎవరికి చెప్పకూడదంట? ఎందుకు చెప్పకూడదు? ఒక్కోసారి ఇంట్లో ఇది ఎవరికి చెప్పకూడదు. ఎవరి మధ్యలో ఉండాలి? వాళ్ళకి తెలిస్తే నవ్వుతారు. కొన్ని విషయాలను చాలా సీక్రెట్గా ఉంచుతూ ఉంటారు, కొన్ని విషయాలను చాలా రహస్యంగా ఉంచుతూ ఉంటారు. చేయాల్సిన పాపాలన్నీ బహిరంగంగా చేసుకుంటూ ఉంటారు, కొన్నిటి విషయంలో రహస్యంగా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే గాతులో దానికి చెప్పకు. గాతు ఎందుకు చెప్పొద్దు అన్నాడంటే, గాతు అనేది ఫిలిస్తీ దేశంలో ఉంది. అంటే ఫిలిస్తీన్లకు చెప్పొద్దు, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు ఎవరు? ఫిలిస్తీన్లు. అంటే వీళ్ళకి బాధలు అనుభవిస్తారని తెలిస్తే వాళ్ళు ఏమవుతారు? ఆనందపడతారు కదా అని అంటూ, ఏడవకము, బెత్ అఫ్రాలో ధూళిలో దొర్లించుము. ఇక్కడ ఏం ఫిలిస్తీన్లకు చెప్పొద్దని చెప్తున్నాడు. బెత్ అఫ్రాలో దుమ్ము దొరలండి అంటున్నాడు. అంటే మీరు అందరూ కూడా దుమ్ములో దొరలండి. మీ అందరూ బతుకులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారంటే, విగ్రహాలను పూజించి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, అన్యాయంగా సంపాదించి నేనేదో బాగున్నానని మీరు అనుకుంటున్నారు కదా. వస్తుంది, కొన్ని రోజుల్లో ఒకటి వస్తుంది. ఆ నాశనం ఆపడం మీ తరం కాదు, ఆ గాయాన్ని కట్టడం మీ తరం కాదు, స్వస్థతే మీకు లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయాలంటే దుమ్ములో దొరలండి అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, అక్కడ దేవుడు ఈ నగరాలలో అంటే బెత్ అఫ్రాలో అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఇవి లోతట్టు ప్రాంతాలు, ఇవి తీర ప్రాంతాలు, ఇవి యోధా పర్వతముల మధ్య ఉన్న లోతట్టు ప్రాంతాలు. కాబట్టి ఆ ప్రాంతాలలోకి వెళ్ళి మీరు దొల్లండి, మీ భవిష్యత్తు కొన్ని రోజుల్లో మారిపోతుంది అని తెలియజేస్తున్నాడు. అంటే తర్వాత చెప్తున్నాడు బెత్ అఫ్రా అంటే ఏంటంటే, అఫ్రా అనేది దుమ్ము, కాబట్టి ఆ దుమ్ములో దొరలనని చెప్తున్నాడు. తర్వాత షాఫీర్ అని పదం వాడుతున్నాడు. చూసారా? షాఫీర్ అంటే ఒక అందమైన
అది ఒక అందమైనది అనే అర్థము. ఇప్పటిదాకా మీ జీవితాలు అందంగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, అయితే ఆ అందాన్ని పాడు చేస్తాడు దేవుడు. మీ జీవితాలన్నీ కూడా ధైర్యంగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, ఆ ధైర్యాన్ని పాడు చేస్తాడు ఆ దేవుడు. మీరేమనుకుంటున్నారంటే మీ యొక్క గుర్రాలను బట్టి, మీ కోటలను బట్టి మీరు చాలా బలంగా ఉన్నాం అనుకుంటున్నారు కదా, ఆ బలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే బలహీనపరుస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వచనాలనే మీకు అక్కడ చదవడం జరిగింది. 10 నుంచి 16 దాకా చూస్తున్నప్పుడు ఆ విషయాలే చెప్తూ తర్వాత చెప్తున్నాడు. 16వ వచనంలో అక్కడ చెప్తున్నాడు, నీ ప్రియమైన పిల్లల కారణముగా నిన్ను బట్టతల చేయించుకొని నీ జుట్టు కత్తిరించుకో, పక్షిరాజుల నీ బట్టతలని పెద్దదిగా చేయుము, ఎందుకంటే వారు నిన్ను విడిచి చెరలోకి వెళ్తారు. అంటే మేక చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా దేవుడు ఏం చెప్పాడంటే, కొన్ని రోజుల్లో మీరు అనుకున్న బలాలు, మీరు అనుకున్న అందాలు, మీరు అనుకున్న ఐశ్వర్యాలు, మీ అబద్ధ జీవితాలు ఇప్పుడు బాగున్నాయి కదా, ఆనందపడుతున్నారు కదా, ఓకే ఇప్పుడు ఓకే, కానీ భవిష్యత్తు మీరు చెరలోకి వెళ్ళిపోతారు. చెర అంటే ఒక రకమైన జైలు అనుకోండి. ఒక రకంగా వాళ్ళ కింద వాళ్ళు ఏది చెప్తే అది బ్రతకాలి. లేదు నాకు పెరుగన్నం అంటే ఇష్టం లేదు అంటే మూసుకుని తిన అంటారు. ఏమంటారు? లేదు నాకు ఇదే కావాలి, నేను ఇక్కడే పడుకుంటానంటే కొడితే ఎక్కడ పడతావో తెలుసా అంటారు. అలాగే ఈరోజు వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఒక స్వాతంత్రం ఇస్తే దేవుడు ఆ స్వాతంత్రంలో వాళ్ళు పాపం చేశారు. ఆ స్వాతంత్రంలో వాళ్ళు చేసిన పాపము వాళ్ళకి ఆ స్వాతంత్రాలనే దేవుడు ఏం చేస్తాడంట, తీసివేస్తాను. సకల సమృద్ధి ఇచ్చిన ఆ దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టారు కాబట్టి ఆ సమృద్ధిని దేవుడు ఏం చేస్తానంట, తీసివేస్తానని తెలియజేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను కూడా ప్రేమపూర్వకంగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీళ్ళు చేసిన ప్రప్రదమైన తప్పు ఏమిటి అంటే, వాళ్ళు విగ్రహారాధనతో సాంగత్యము చేశారు, వేశ్యాతనము చేశారు, అక్కడ వాళ్ళ బలులను అర్పించారు. కాబట్టి దానిని బట్టి వాళ్ళ జీవితాలే నాశనమై ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, మనం చేసే తప్పుల వల్ల ఆ క్షణిక ఆనందం, ఏ ఆనందం అంట, క్షణిక ఆనందం, మనం మాట్లాడే అబద్ధం వల్ల, మనం చేసే మోసం వల్ల, మనం చేసే అన్యాయం వల్ల ఆ నిమిషం ఏదో బాగుంటాం, అది నిజమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఈ క్షణిక ఆనందాల కోసము, లేదా మీ జీవితంలో మీకు కలిగి ఉన్న లోపములు ఒకవేళ మీరు కలిగి ఉంటే మీ జీవితాలు కొద్ది రోజుల్లో ఏమైపోతాయంటే నాశనం అయిపోతాయని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈ మేక తన బాధను, తన వేదనను తను ఎంతగానో వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మేక ఈ అధ్యాయం అంతా కూడా 2 విషయాలు చెప్పాడు. ఆలకించండి, నాశనం అయిపోతుంది. ఏం చేయాలంట? ఆలకించండి అనే పదం బాగా వాడాడు. రెండో పదం ఏం వాడాడు? నాశనం అయిపోతారు అంటాం. మనం ఏదైనా నాశనం అయిపోతున్నారు, లైట్ వేసాక ఆ మాటలు అనకూడదండి. లైట్ వేస్తేనో కళ్ళకు అద్దుకుంటేనే కాదు, ప్రవర్తన మారితే జీవితాలు బాగుంటాయి. అలా కాకుండా మనం ప్రవర్తన బాగోకపోతే అక్కడ ఒక ప్రవర్తన నగ్నంగా చెప్పులు లేకుండా తను ఎంత ఏడ్చినా కూడా వాళ్ళ జీవితాలు ప్రవర్తన ఏడిస్తే జీవితాలు బాగుంటాయా? చాలామంది ఏం చేస్తారంటే, చేయాల్సిన తప్పులు అన్నీ చేస్తూ, జరగాల్సిందంతా జరిగిస్తూ, అయ్యగారు ప్రార్థన చేయండి అని మా ముందు ఒక 500 1000 బిచ్చం వేస్తారు. మాకు అలాంటి బిచ్చగాళ్ళను కూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ 500తో 1000 రూపాయలతో నీ పాపాలను కడుక్కోవడం నీ వల్ల కాదు. నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో అక్కడికి వెళ్ళి దాన్ని సరిచేయి. కాబట్టి ఒక్కోసారి మన గుడ్డలు కూడా చినిగిపోతున్నప్పుడు మరలా దాన్ని మనం ఏం చేస్తామంటే, ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి దారముతో ఏం చేస్తామంట, గుచ్చి దాన్ని సరిచేస్తాం. అలాగే నీ హృదయమును కూడా వాక్యముతో గుచ్చు, దారం అనే వాక్యముతో దానిని సరిచేసుకో. అలా సరిచేసుకోగలిగితే దేవునితో నువ్వు అనుసంధానం అవుతావు. అలా కాకుండా ఇక్కడ యోధా ప్రజల వలె, ఇశ్రాయేలు ప్రజల వలె మీరు కూడా పాపములు చేస్తున్నట్లయితే మీ జీవితాలను కూడా దేవుడు ఖచ్చితంగా మరి ఇది చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏమిటి అంటే, యోధా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపాలు, దేవుడికి వచ్చిన కోపంతో వాళ్ళని దేవుడు ఎవరికి అప్పచెప్తానన్నాడంటే, అషూరీయులకి, బబులోను వాళ్ళకి అప్పచెప్తానని దానిని ప్రకటించిన వ్యక్తి ఎవరంటే మేక. కాబట్టి ఈ నేటి సమాజంలో మనము కూడా ఒక్కోసారి మన జీవితంలో ఎవరికి అప్పగింపబడతామంటే, దేవుడికి వచ్చిన కోపానికి మనల్ని కూడా దేవుడు పాపానికి అప్పచెప్తాడు. వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు కదా, పాపానికి అప్పచెప్పి ఆ దేవుడే
మనలను శిక్షించే వ్యక్తులుగా చేస్తాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా కనపడుతున్న వ్యక్తులు ఇద్దరే, ఒకళ్ళు దేవుడు, రెండవది మేక. కాబట్టి ఈరోజు ఈ అధ్యాయాన్ని మనమైతే వివరించుకుని ఉన్నాం. కాబట్టి మీ జీవితంలో మరి ఇశ్రాయేలు ప్రజల వలె, యోధా ప్రజల వలె ఒకవేళ ఏ విషయంలో అయినా తప్పులు చేస్తున్నారేమో ఆలోచన చేయండి. నేటి జనాల కోసం ఈరోజు మనం ఏం చేయాలంటే మన సహవాసము మనం దేవునితో సహవాసం చేస్తున్నామా, దేవునికి తిరుగుబాటు చేస్తున్నామా? మతపరమైన కపటత్వం అంటే దేవునిని ఆరాధిస్తామో అని అనుకుంటున్నాం, కానీ మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా లేదా అనేది ఆయన చూస్తూ ఉంటాడు. నిజమైన దోతలు అంటే నిజమైన ప్రవక్త మాటలు ప్రజలు విన్నారా, నిర్లక్ష్య పెడుతున్నారు. కాబట్టి నిర్లక్ష్య పెట్టడం వల్ల, వాళ్ళు కపట ఆరాధన చేయడం వల్ల, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా వాళ్ళ జీవితాలు చివరికి ఏమయ్యాయి అంటే నాశనం అవ్వడానికి అవకాశము ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీ జీవితాలు నాశనం కాకూడదు అంటే, మీ జీవితాలు పాడైపోకూడదు అంటే మీరు చేయవలసిన విషయం ఏమిటంటే మనం ఎక్కడ తప్పిపోతున్నాం అక్కడ మీరు పరిశీలన చేయండి. మనం ఎక్కడ బలహీనంగా ఉన్నాం అక్కడ ఒకసారి పరిశీలన చేయండి. వాక్కు మనకి దేవుని చేత వినిపింపబడుతుంది. వాక్కు దేవుని కృపను బట్టి మన గ్రంథములో చేతిలో ఉంది. దీన్ని మనము అనుదినము చదవగలుగుతున్నామా లేదా అనుదినము వినగలుగుతున్నామా? ఒకవేళ వింటే చదివితే నిర్లక్ష్యంగా చదువుతున్నామా? కాబట్టి వీటిని మీరు పరిశీలన చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అయితే దీవించేవాడిగా ఉంటాడు. అలా లేని పక్షాన దేవుడు ఎప్పటికీ కూడా మిమ్మల్ని దీవించే దేవుడుగా ఉండడు, కానీ మిమ్మల్ని శపించే దేవుడుగానే ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అదే విధముగా మీరు పరిశీలన చేసినట్లయితే ఈ మెర్షెత్ అనే ప్రాంతం అని చెప్పే కదా మీకు, మేక ఉన్న ప్రాంతానికి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి 40 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు అంటే ఇక్కడ మేక 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి దేవుని మాటలను వివరించి దానిలో ఉన్న బాధ తన హృదయానికి హత్తుకుంది. కాబట్టి తను ఏడుస్తూ, తను దుమ్ము ధూళి పూసుకుంటూ, చెప్పులు లేకుండా తిరుగుతూ, తను ఎంతో దుఃఖిస్తూ ఎవరికి చెప్తున్నాడంట? ప్రజలు చెప్తున్నారు. అది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు బ్రతుకులు బారుతాయి, అర్థం కాకపోతే అంటే ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలా ఉన్నాం, మన సేవకుడు ద్వారా తెలియజేయబడుతున్న మాటలు, మన సేవకుడు మన కొరకు పడుతున్న కష్టము, మన కొరకు ఆలోచిస్తున్న విధానము మనకు అర్థమవుతుందా? అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన కొరకు మన సేవకుడు ఆలోచిస్తున్నాడా, లేదా మనము మన స్థానిక సంఘము కొరకు ఆలోచిస్తున్నామా? ఈ సేవకుడు, ఈ సంఘము కలిసి దేవుని కొరకు పనిచేస్తున్నామా? అలా పని చేయకపోతే మరి వాళ్ళకి తీర్పు వచ్చినట్లుగా మనకి కూడా ఒక ఘోరమైన తీర్పును ఎదురుపడడానికి మనం అందరం కూడా ఏమవ్వాలంట? సిద్ధపడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, వాళ్ళ ప్రవర్తన అబద్ధముగాను, మోసముగాను, అలాగే అన్యాయముగాను, లంచముగాను, లోబితనము, గర్వము కలిగి ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ లక్షణాలు మనలో ఉంటే, ఈ మూర్ఖ ప్రవర్తన మనలో ఉంటే, ఈ కపట ప్రవర్తన మనలో ఉంటే, ఇది అన్నిటినీ కూడా ఎవరు క్షుణ్ణంగా చూడగలరంటే, ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి వందనాలు అని మనస్ఫూర్తిగా నేను నవ్వుతున్నా, కానీ మీ గురించి నా హృదయంలో ఎలాంటి అభిలాష కలిగి ఉన్నానో అది ఎవరికి బాగా తెలుస్తుంది? దేవునికి బాగా. కొంతమంది ముఖాల ముందు నటించగలిగిన దాంట్లో ఒక్కోసారి చెన్నై ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళకపోయినా, చెన్నై ట్రైనింగ్ స్కూల్ అంటే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళకపోయినా, బైబుల్ స్కూల్ కాదు, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళకపోయినా నటించడంలో ప్రాముఖ్యంగా ఉంటారు. అయ్యా నేను ఎంత ప్రార్థన చేస్తున్నానంట, ప్రార్థన చేస్తారంటారు కానీ ప్రార్థనలో కనపడరు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? కాబట్టి ఈరోజు మనము మనుషులను బోల్తా కొట్టించగలం, కానీ ఎవరిని బోల్తా కొట్టించలేం. నువ్వు దేవుడిని బోల్తా కొట్టించలేవు, దేవుడే నిన్ను బోల్తా కొట్టిస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను బోల్తా కొట్టించకుండా దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఈరోజే నీవు వాక్యమును తెలుసుకో, నీ కుటుంబానికి వాక్యాన్ని నేర్పించు అని కోరుకుంటూ ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.